ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్లో టీమిండియా పూర్తిగా తేలిపోయింది. చివరి మ్యాచ్లోనూ ఓటమి తప్పకపోవడంతో సిరీస్ను 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్లో కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు మినహా బౌలింగ్, ఫీల్డింగ్, మ్యాచ్ మేనేజ్మెంట్లో భారత్ వెనుకబడింది. మొన్న ఐర్లాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లు కోల్పోవడంతో అభిమానుల నుంచి టీమిండియాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 257 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్కు జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడారు. అంత పెద్ద టార్గెట్ను ఛేదించే క్రమంలో భారత్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ పోరాడినా ఫలితం మారలేదు. బౌలింగ్లో డెత్ ఓవర్లు, ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయటం మ్యాచ్ను దూరం చేసింది. టీ20 అంటే ధైర్యంగా ఆడే ఫార్మెట్. కానీ ఈ మ్యాచ్లో భారత్ కీలక సమయాల్లో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ ప్రతి అవకాశాన్ని పరుగులుగా మార్చుకుంటే భారత్ మాత్రం ఒత్తిడిని ఎదుర్కోవటంలో విఫలమైంది. పవర్ ప్లే నుంచి డెత్ ఓవర్ల వరకు ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్కే పరిమితం కాలేదు, సిరీస్ మొత్తాన్ని ప్రతిబింబించే ఫలితం. బ్యాటింగ్లో నిలకడ లేకపోవడం, బౌలర్లలో పదును కనిపించకపోవడం, కీలక సందర్భాల్లో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం వల్ల భారత్కు మరో ఓటమి తప్పలేదు. సిరీస్ మొత్తాన్ని పరిశీలిస్తే భారత్కు పాజిటివ్లు చాలా తక్కువ. కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించినా జట్టుగా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం ప్రతి మ్యాచ్లో భారీ పరుగులు సమర్పించుకోవటం ఆందోళన కలిగించే అంశం. పవర్ ప్లేలో వికెట్లు తీయటంలో విఫలమైన భారత బౌలర్లు డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించారు. లైన్ లెంత్లో నిలకడ లేకపోవటం, ఒత్తిడి సమయాల్లో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోవటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. టీ20లో వేగం, దూకుడు ఎంత ముఖ్యమో ఈ సిరీస్ మరోసారి గుర్తు చేసింది. ఇంగ్లాండ్ అదే మైండ్ సెట్తో ఆడి ప్రతి మ్యాచ్లో భారత్పై పై చేయి సాధించింది. భారత్ మాత్రం పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు మార్చడంలో వెనుకబడింది. కెప్టెన్సీ నిర్ణయాలు కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ సిరీస్ భారత జట్టుకు గట్టి హెచ్చరికగా చెప్పొచ్చు. ప్రపంచ స్థాయి జట్లతో పోటీ పడాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ స్థిరమైన ప్రదర్శన అవసరం. ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రతిభో కాదు, జట్టుగా నిలబడితేనే విజయాలు వస్తాయనే విషయాన్ని ఈ సిరీస్ స్పష్టంగా చూపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.